సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాషమైలారం, ఇస్నాపూర్, చిట్కూర్ వార్డుల్లో అంతర్గత మురుగునీటి కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇస్నాపూర్ ప్రజలు ఎంతో విశ్వాసంతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రతి కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మోటే సుమలత, శ్రీకాంత్ యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మాజీ సర్పంచ్ మోటే కృష్ణ యాదవ్, కౌన్సిలర్ పాండు, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు మమత, వెంకటేష్, ఆంజనేయులు, రాహుల్ రెడ్డి, ఈశ్వరమ్మ, కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్టార్ట్ చేయడం జరిగింది. మొన్న 19వ తారీఖు నాడు రాష్ట్ర మంత్రివర్యులు జిల్లా ఇన్ఛార్జ్ వివేక్ గారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఆయన ఇనాగ్రేషన్ చేయడం, 15 కోట్ల రూపాయలతో మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికీ ఈరోజు గ్రామాల ఆయా మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్గా కాంట్రాక్టర్ పిలిచి ఈరోజు పని స్టార్ట్ చేయడం జరిగింది. 15 కోట్ల రూపాయలతోటి దాన్ని ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. మంత్రి గారు వేసిన పలకను మేము ఎక్కడ అగౌరవపరచకుండా గౌరవిస్తూ మున్సిపల్ పరిధిలో ఉన్న గ్రామాలకు అన్నిటికిట మేము వర్కులు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. తిరిగి డిపార్ట్మెంట్ వారు, మేము, అలాగే కాంట్రాక్టర్ కలిసి క్వాలిటీగా పనిచేయాలనే ఆలోచనతో ఈరోజు ఇస్నాపూర్ మున్సిపల్ మొత్తం తిరగడం జరుగుతూ ఉంది. కొంతమంది అనవసరంగా మంత్రి గారు వేసిపోయిన పలకం మళ్ళీ తిరిగి అగౌరవపరుస్తున్నట్టుగా తప్పని ఆలోచన. అది వర్క్ స్టార్ట్ అయిన గిట, వర్క్ అయిపోయిన గిట లీడర్ అంటోడు దాని వర్క్ కంప్లీట్ అయిన దాకా ఎప్పటికప్పుడు పర్చూ చేస్తూ తిరుగుతూ ప్రజలకు క్వాలిటీగా అందించే విధంగా కౌన్సిలర్ కానీ, చైర్మన్ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ తిరిగితేనే ఇది పబ్లిక్ డబ్బు, గవర్నమెంట్ డబ్బు, ఆషామాషి కాదు, 15 కోట్ల రూపాయల డబ్బు. కాబట్టి దాన్ని ఇప్పుడే కాకుండా వర్క్ నడిచేటప్పుడు తిరిగి మేము అంతా పర్చూ చేస్తాం. ప్రజలకు డ్రైనేజ్ కానీ, రోడ్స్ కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఏది ఉన్నా క్వాలిటీ చేయాలనే ఆలోచనతో మేము తిరిగి కాంట్రాక్టర్ ద్వారా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఇది పూర్తి స్థాయిలో దీన్ని పర్యవేక్షిస్తూ పనులు స్టార్ట్ చేసి తిరిగి ముందుకు పోతున్నామని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్ గారు, అలాగే కౌన్సిలర్లు, కాలనీవాసులు, గ్రామవాసులు అందరికీ పేరు పేరున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు మన ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పాషమైలారం, ఇస్నాపూర్, చిట్కూర్, రుద్రారం, లగ్డారం గ్రామంలో మన ఇస్నాపూర్ మున్సిపాలిటీకి 15 కోట్లు శాంక్షన్ అయినాయి. గతంలో ఇక్కడ మా కాలనీ చిట్కూల గ్రామంలో ఉన్న కాలనీలకు చాలా వానకాలం వచ్చిందంటే ఈ మొత్తంకి వాటర్ వచ్చేసి మొత్తం మాకు చాలా ఇబ్బంది పడుతుండే. ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి మేము గత సంవత్సరం నుంచి కాలనీ వాసులు అందరినీ తీసుకొని పోతుంటే పోయినప్పుడల్లా 100-200 మందిని తీసుకొని పోయి ఎమ్మెల్యే సాబ్ దగ్గరికి పోయి మేము మొర పెట్టుకుంటే ఎమ్మెల్యే సాబ్ మా అందరి బాధలు చూసి ఆ 15 కోట్ల రూపాయలు ఏదైతే 15 కోట్లు మాకైతే మా చిట్కూరుకి ఏదైతే ఉందో ఆ పెద్ద అమౌంట్ మాకు కేటాయించి మాకు పెద్ద ఒక సమస్యను తీర్చేసి మాకు చాలా ఆయన ఒక పుణ్యం కట్టుకుంటున్నాడు. అదేవిధంగా మా కాలనీ వాసులు ఎప్పుడు పిలిచినా ఒక 100-200 మంది మాకు వర్కుల గురించి ఎప్పుడు పిలిచినా అప్పుడు వచ్చి మాకు ఈ పని మాకు ఇచ్చినందుకు మేము ప్రభుత్వం తరఫున, మన ఎమ్మెల్యే సాబ్ తరఫున, ప్రభుత్వం తరఫున కోరుకొని మేము ఈ టైం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ ఈరోజు ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కూల్ గ్రామంలోకి పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపనకు వచ్చినాము. దీంట్లో భాగంగా నేను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది వర్షాకాలం వస్తే మొత్తం నీటి ఎద్దడి వల్ల మోకాళ్ళ వరకు నీళ్ళు వస్తున్నాయని ప్రజలు సమస్య ఉంది. అందుకని ఈరోజు ఇది ఓపెన్ డ్రైన్ కట్టడం వల్ల ఇది సమస్య తీర్చడానికి అవకాశం ఉంది. ఇంకా మిగతా అభివృద్ధి పనులు కూడా శంకుస్థాపన జరిగింది ఎమ్మెల్యే మైపాలన్న ద్వారా.
మైపాలన్న వచ్చినందుకు ధన్యవాదాలు. వీళ్ళందరి సపోర్టు, కౌన్సిలర్స్ అందరి సపోర్ట్ ఉన్నందుకు కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు.